వెల్కమ్ టు సాలిడ్ టీవీ. ఐపీఎల్ ధనాధన్ బ్యాటింగ్ తో చెలరేగిన మహేంద్ర సింగ్ ధోని ఈ సీజన్ లో మరింత సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ప్రాక్టీస్ సెషన్ లో భారీగా షాట్లతో బౌలర్లకు వార్నింగ్ పంపిస్తున్నాడు. 2020 ఐపీఎల్ కు సిఎస్కే మాజీ కెప్టెన్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని సిద్ధమవుతున్నాడు. చపాక్ స్టేడియంలో సిఎస్కే ప్రాక్టీస్ లో ధోని భారీ షాట్లు ఆడుతున్నారు. ఈసారి కూడా లీగ్ లో మెరుపుల షాట్లతో అలరించేందుకు ఈ మిస్టర్ కూల్ రెడీ అవుతున్నారు. గత సీజన్ లో ధోని ధనాధన్ ఇన్నింగ్స్ లతో ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. రాబోయే సీజన్ లోనూ ధోని మరోసారి తనదైన ముద్ర వేసేందుకు సై అంటున్నారు. హెలికాప్టర్ షాట్ ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది మహేంద్ర సింగ్ ధోని. జులపాల జుట్టుతో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన ధోని కెరియర్ స్టార్టింగ్ లో ఈ షాట్ ఎక్కువగా ఆడేవారు. బ్యాక్ ఫుట్ పై బలంగా నిలబడి పవర్ ఉపయోగించి బంతిని అమాంతం స్టాండర్ లో పడేసేవారు. షాట్ కొట్టే క్రమంలో చేతుల్లో బ్యాట్ గిర్రమని తిరిగేది. ధోని కొట్టే ఈ షాట్ కు హెలికాప్టర్ షాట్ అనే పేరు వచ్చింది. ఇతర క్రికెటర్లు కూడా అప్పుడప్పుడు ఈ షాట్ ఆడినా ధోని ఆడితే వచ్చే మజా కనిపించేది కాదు. ఐపీఎల్ 2025 కోసం సిద్ధమవుతున్న ధోని మరోసారి తన సిగ్నేచర్ హెలికాప్టర్ షాట్ ను బయట పెడుతున్నారు. తాజాగా ప్రాక్టీస్ లో శ్రీలంక యువ పేసర్ పతిరన్ బౌలింగ్ లో ధోని హెలికాప్టర్ షాట్ ఆడారు. దీనికి సంబంధించిన వీడియో సిఎస్కే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీటెంజీ ధోని ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. 43 ఏళ్ల వయసులోనూ పవర్ఫుల్ హిట్టింగ్ చేస్తున్న ధోనిని చూసి ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. రాబోయే సీజన్ లో బౌలర్లకు ధోని చుక్కలు చూపించడం ఖాయమని కామెంట్స్ వస్తున్నాయి. ఐపీఎల్ మొదటి సీజన్ లో ఆడిన ఆటగాళ్లలో ధోని మాత్రమే ఇప్పటికీ లీగ్ లో ఆడుతున్నారు. ఇది అతని 18వ ఐపీఎల్ సీజన్. క్రికెట్ లో అతనికి 25 సంవత్సరాలు. 2000 జనవరిలో బీహార్ తరపున రంజీ ట్రోఫీలో సీనియర్ డెబ్యూ చేశారు. ధోని 2020 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించారు. అతని చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2019 ప్రపంచ కప్ సెమీఫైనల్. అప్పటి నుంచి అతను ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. విశేషం ఏమిటంటే 42 ఏళ్ల వయసులోనూ గత సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అతను ముఖ్యమైన ఆటగాడిగా నిలిచాడు. 11 ఇన్నింగ్స్ తో 161 పరుగులు చేశారు. అద్భుతమైన 220.54 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశారు. వికెట్ కీపర్ గాను యాక్టివ్ గా కనిపించాడు మహేంద్ర సింగ్ ధోని.